ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఆదిస్వరూప్ గారు కేవలం న్యూస్ రీడర్ గానే కాదు, ఒక నటుడిగా కూడా మా అందరికి పరిచయం అయ్యే అవకాశం ఒకటి తప్పిపోయిందని విన్నాము. ఏంటి సార్ అది? సినిమా కూడా చేశారు కానీ సినిమా రిలీజ్ అవ్వలేదని విన్నాము. రిలీజ్ కాలా, అంటే ఒకటి కాదు 2 సినిమాలు. అబ్బో. మా స్నేహితులే ప్రొడ్యూస్ చేశారు, వేషం వేసాం. కర్పూర శిల్పం అని ఒకటి, కొత్త బొమ్మలు అని ఒకటి షూటింగ్ అయిపోయింది. ఆ షూటింగ్ అంతా కూడా గోదావరి జిల్లాలోనే జరిగింది. మండపేట, పసివేదల, రావులపాలెం, తర్వాత ఇంకా అక్కడ వాళ్ళ ఆతిథ్యం తలుచుకుంటే ఇప్పటికీ ఆకలేస్తుంది, అంత బాగుంది అనమాట. వాళ్ళు అసలు కదలనివ్వరు. అయితే షూటింగ్ చేసి తీసుకొచ్చారు. ఒక దాంట్లో అయితే ప్రభ గారు హీరోయిన్ వేసింది. సురేష్ అని చెప్పి ఇప్పుడు పెద్ద రోల్స్ వేస్తున్నాడు, తను వేసాడు. అంతా బాగానే ఉంది, అంతా అయ్యేది కూడా. చివరికి వచ్చేటప్పటికి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చి ఆపేశారు. అయ్యో, అందుకు సినిమా ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ ఇదైపోతే ఆ ప్రొడ్యూసర్ మరి తను నేను తీస్తానని ఆయనే డైరెక్ట్ చేశాడు మెడ్రాస్లో. ఆ ఉన్న టీంలో నన్ను ఒకనే మెడ్రాస్ తీసుకెళ్ళి షూటింగ్ చేశాడు. చివరాఖరిలో మళ్ళీ దానికి సరిపోక అప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే విధి మనకి అటు కాదు, ఇది దారి అని చూపించింది. సరిగా ఈ జన్మకి ఇలా కానివ్వండి. ఒకవేళ సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటే పూర్తిగా సినిమాల వైపే ఉండేవారా అని అనుకుంటున్నా. అప్పుడు ఇలా ఈ అవకాశం ఉండేది కాదు, అంటే మిమ్మల్ని కలిసే అవకాశం ఉండేది. అయ్యో, మాకు ఇలా రివర్స్ లో. కానీ అప్పుడు ఇష్టం అవి ఉండేవి సార్ మీకు బాగా ప్యాషనేట్, అంటే ఈ హీరో అంటే ఇష్టం, ఈ సినిమా అంటే ఇష్టం, ఈ హీరోయిన్ అంటే ఇష్టం, అలా ఉండేదా? అబ్బాయి లేదు, మాకు చిన్నప్పటి నుంచి వేరే పిచ్చి ఉంది. నాటకాలు రాయటం, నాటకాలు వెయ్యటం, ఎన్నో రచనలు కూడా చేశారు. నవలలు రాయేసి నాటకాలు కూడా ఆ పేర్లన్నీ కొన్ని గమ్మత్తుగా ఉండేవి. అంటే మేము అట్లా పెట్టేవాళ్ళం. ఈ చావు నాది కాదు, తర్వాత వెన్నెల సెగలు, నవలలు కూడా అలాగే ఉన్నాయి. రాతి మేఘం అని రాసాం, అంటే పొల్యూషన్ వల్ల వర్షించాల్సిన మేఘం రాయి అయిపోతుందని. తర్వాత అర్ధాగ్ని అని ఒకటి, అదేంటంటే సతీ సహగమనానికి వ్యతిరేకంగా, అది ఏదో సంప్రదాయం అంటున్నారు, చాలా ఘోరం అది, మన వేదాలు వీటిల్లో కూడా దాన్ని వక్రీకరించారు అని చెప్పి అలా వాటిని రాయటం. తర్వాత అన్నిటికంటే క్రేజ్ అని ఒక నవల రాయించారు, అది క్రికెట్ మీద. ఇవాళ ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత అవన్నీ ఇవన్నీ 1986లో ఆంధ్రభూమిలో వరుసగా సీరియల్స్గా వచ్చినాయి. అవన్నీ వేసాం అప్పుడు, అలా నాటకాలు. అందువల్ల ఏంటంటే ఈ సినిమాల గురించి పెద్దగా ఇది లేదు, కానీ సినిమాలు టీవీలోనే చూసేవాడు, థియేటర్కి వెళ్ళటం కాదు. ఇప్పటికీ వెళ్తారు? ఇప్పటికీ వెళ్ళను, చూస్తాను అంతే. అది కూడా ఇంట్లో టీవీలో చూస్తాను, బాధపడతాను, తిట్టుకుంటాను, అంటే వాళ్ళకి వినపడదు కాబట్టి తిడతాను. అంటే మంచి కథతోటి ప్రారంభం అవుతుంది, చివరికి ముగింపు చాలా ఏళనగా నవ్వులాటగా అవుతుంది. అది ఎందుకు అలా చేస్తారనేది నాకు తెలియదు. మధ్యలో సందర్భం ఉన్నా లేకపోయినా ఏదో పిచ్చి సాంగ్ పెట్టి ఐటమ్ సాంగ్ అంటారు, లేకపోతే దానికి స్పెషల్ సాంగ్ అంటారు. నువ్వు ఏ పేరైనా పెట్టు, అదే బూతు. సినిమా కథ బాగుండి అంటే ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది ఏంటంటే కొత్త తరం వాళ్ళు కొత్త కథలతో వస్తున్నారు. అవి మనకి రోజు నిత్య జీవితంలో జరిగేటువంటి సంఘటనలు వస్తున్నాయి, కానీ వాళ్ళు కూడా ఇంకా బాగా వాటిని మధించాలి, రంగరించి వేస్తున్నారు. కానీ అలాగే మన టీవీ కూడా ప్రజలకి ఏది చెప్పాలో అది కాక దానికి మిగతా సంబంధించిన వ్యాఖ్యానాలు అందిస్తున్నాయి, వెతుక్కోవలసి వస్తుంది. నేను ఆశించేది ఏంటంటే ఇది చాలా చాలా ప్రభావవంతమైనటువంటి మాధ్యమం. 10 సార్లు చెప్పినా అర్థం కాని విషయం ఒక్కసారి చూపిస్తే అర్థమవుతుంది, తెలిసిపోతుంది. ఇది మనకి గత 2 ఏళ్లలో చాలా, కరోనా గురించి ఒకసారి టీవీలో చెప్పిన ప్రభావం, ఇన్ని కోట్ల మంది వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోగలిగారు. మొదట్లో ఇస్తే ఊరి నుంచి పారిపోయారు జనం, అలాంటిది ఇవన్నీ చూపించి చేయటం వల్ల పెరిగి ఈ మాధ్యమం యొక్క గొప్పతనం అది. ఈ మాధ్యమాన్ని మనం ప్రజల సంక్షేమానికి వాడుకోవాలి. అంటే మనకి అసలు బోరు కొట్టచ్చు మనకి, ఎందుకంటే వినోదము విలాసము దీనివల్ల అన్నిటికీ అవసరం అయిపోయి అలవాటు అయిపోయి, అందువల్ల
అంటే చాలా మంది నన్ను ఒక ప్రశ్న అడుగుతారు, దూరదర్శన్ తక్కిన ఛానల్స్ లాగా ఎందుకు ఇదవ్వట్లేదు అని. ఇదే ప్రధాన కారణం. ట్రెండ్ కి తగ్గట్టుగా ఎందుకు లేదు అని అంటారా? అంటే తక్కిన ఛానల్స్కి వినోదము, ప్రజలకి సంచలనం కలిగించటం ప్రధాన లక్ష్యం. వాటికి అది వ్యాపారం. వాళ్ళు కోట్లు పెట్టి ఛానల్ పెట్టారు, అది నిలబడాలంటే డబ్బులు రావాలి. ఆ డబ్బులు రావాలంటే వీళ్ళకి ఇష్టమైనవి చూపించాలి. వీళ్ళకి ఇష్టమైన కష్టాలు అందరికీ ఉంటాయి. వీడి కష్టాలు మర్చిపోవటానికి అదొక విధమైన మొత్తం ఓ సినిమా పాటలు, సినిమా కథలు, సినిమా తారలతో టీవీ చేయటం నేను తప్పంటల్లా. అలా వాళ్ళని డైవర్ట్ చేస్తారు. ఈ వ్యవస్థ అలాంటిది కాదు. ఇది ప్రభుత్వ పథకాలు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ మంచి గురించి మాట్లాడు. ఒకటి ఉందండి, మనకి మంచి చేసేది మనకి నచ్చదు, మనకి నచ్చేది మంచి చెయ్యదు. ఇక్కడ కూడా అదే వర్తిస్తుందండి. సింపుల్ గా చక్కెర మనకి రుచిస్తుంది, ఎక్కువ తింటే షుగర్ వస్తుంది. అవును, మనకి చేదు తినమంటాడు, అది నచ్చదు. జీవితం అంతే, వ్యవస్థలు అంతే. కానీ భవిష్యత్తులో అయినా ఇది మారుతుందని. అంటే నేను 24 గంటలు ఇలా పథకాలే చూడమని చూపించమని అంటల్లా. వీటి మధ్యలో ఒక విధమైన సమతుల్యం పాటించి చేస్తే మనకి మీడియం బాగా ఉపయోగపడుతుంది. మొత్తంగా ఎన్ని సంవత్సరాలు సార్? 40 ఏళ్ళ? 40 ఏళ్ళు. రిటైర్ అయ్యేటప్పుడు మీరు చేసిన ఆఖరి కార్యక్రమం ఏది? ఈ ధర్మ సందేహాలను చేశారు. మన పురాణాలు, ఇతిహాసాలు, వాటిల్లో ఉన్నటువంటి అంశాల గురించి బాగా పండితులైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, తర్వాత మన కందాడై రామానుజాచార్యులు, మైలవరపు శ్రీనివాసరావు గారు, తుప్ప కృష్ణమూర్తి గారు, ఇలాంటి పెద్దల్ని స్టూడియోకి పిలిచి లైవ్ అది ప్రశ్నలు అడిగేవారు. మధ్యలో నేను సంధానకర్తగా చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది. దానివల్ల ప్రేక్షకులకి ఈ సమాచారం అందించటం, ఈ పెద్దలతోటి మాట్లాడటం, నాకు జ్ఞానం కూడా కలిగింది. అంటే ఇన్ని విషయాలు తెలుసుకుని ఆ పెద్దల పక్కన కూర్చున్నటువంటి అదృష్టం. అది చివరికి నేను రిటైర్ అయిన తర్వాత కూడా చాలా రోజులు చేశాను. మీ కుటుంబంలో ఇంకెవరైనా ఇలా న్యూస్ వైపు, ఈ మీడియా వైపు ఉన్నారా సార్? లేదమ్మా, ఇంకెవరు. కుటుంబంలో అంటే నాలో సగం నా జీవితం శ్రీమతి నాతో పాటే పనిచేసింది. రోజారాణి తన అనౌన్సర్, నా అలాగే దూరదర్శన్ మొదటి నుంచి ఉంది. తను ప్రస్తుతం లేదు, స్వర్గస్థురాలైంది. మాకిద్దరు అబ్బాయిలు, వాళ్ళిద్దరూ ఇటువైపు అసలు చూడని కూడా చూడరు, చిన్నప్పటి నుంచి చూడలేదు. వాళ్ళిద్దరూ ఐఐటి చదివారు, ఎంటెక్ చేశారు, యుఎస్ లో ఉన్నారు. చిన్నవాడు అక్కడ డాక్టరేట్ చేసి సెమీ కండక్టర్స్ లో, ఈ కరోనాకు ముందే ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు, ఇక్కడి నుంచి పనిచేస్తున్నాడు, నన్ను చూసుకుంటున్నాడు. పెద్దవాడు అక్కడే ఉన్నాడు. పెద్ద కోడలు కూడా ఐఐటియే, వాళ్ళు ఇద్దరు మనవలు. వాళ్ళు పెరిగి ఈ రంగం అని కాదు, ఏదో ఒక విధంగా మన సమాజానికి ఉపయోగపడే పనులు చేయగలిగితే భగవంతుడికి అదేదన్నా. నిజంగా ఇష్టమా సార్ వినాయకుళ్ళు అంటే మీకు? వినాయకుడి విగ్రహాలంటే? ఎందుకంటే రాగానే ఇంట్లో ఎక్కువగా వినాయకుడే కనిపిస్తూ ఉన్నారు, అలాగే వెంకటేశ్వర స్వామి. జీవితంలో కోరుకునేది విఘ్నం లేకుండా ముందుకెళ్ళాలని. అంటే ప్రతి అడుగు, మనం హిమాలయం ఎక్కినా సరే, లేకపోతే విమానం ఎక్కినా సరే, విఘ్నం లేకుండా వెళ్ళాలని. ఆయన విఘ్ననాయకుడు కాబట్టి ఆయన అడ్డు పెట్టుకొని పొద్దున లేవగానే ఆయనకు దండం, నమస్కారం, స్తోత్రం అవి చేసుకుని నమ్మకం. ఇప్పుడు ఆయనకి దండం పెట్టినంత మాత్రాన అన్నీ వచ్చే వస్తాయి. మనం వాటిని ఎదుర్కోవటానికి కావాల్సిన స్థైర్యం కూడా వస్తుంది. అంటే ఆయన కథలు మనం వింటే ఆయనకే కష్టాలు వచ్చినాయి కదా పాపం. గణనాథుడిగా కావాలంటే వాళ్ళ అన్నయ్యతోటి పోటీ పడమన్నాడు, ఆయనేమో నెమలికి పరిగెత్తాడు, ఈయనకేమో ఉన్నది ఎలక. అంటే అన్ని అర్థం చేసుకుంటే అలాగే. అంటే ఈ పూజలు, సంస్కృతి, ఇవన్నీ కూడా మనకి మూఢనమ్మకాల వైపు కాకుండా మన జీవితాన్ని మామూలుగా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే వెళ్తారా సార్? బయటకు వెళ్తున్నారా అసలు? ఈ మధ్య తగ్గించాను, మామూలుగా వెళ్ళేవాడిని, వెళ్ళి మాట్లాడి ఎన్నో అవార్డ్స్ కూడా చూస్తున్నారు. అయితే వాటిల్లో కూడా తల్లి ఈ కాలుష్యం బాగా చేరింది. ఎలా అంటే ఒక్కొక్కసారి పిలిచి 30 మందికి 40 మందికి స్టేజ్ మీద ఈ పురస్కారాలు అందజేస్తారు. ఇస్తున్న వాడికి ఎందుకు ఇస్తున్నాడో తెలియదు, తీసుకుంటున్న వాడికి ఎందుకు తీసుకుంటున్నాడో తెలియదు.
జరిగేది ఏంటి అంటే ఆ కార్యక్రమం నిర్వహించిన వాడికి అది పైకి కనపడేటువంటి కళాసేవ, వాళ్ళు నిర్వహించేటువంటి కళా వ్యాపారం. మిమ్మల్ని పిలుస్తారు, మీకు అవార్డు ఇస్తాము, ఇంత పే చేయండి. నేను అంటే ఇది నేను ఎవరిని ఎక్కిరించట్లేదు. అలా తీసుకున్న వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఆ తర్వాత వేరే సందర్భంగా కలిశారు. నమస్కారం అండి అంటే, అమ్మా మీరు డబ్బులు ఇచ్చారా? ఇచ్చాను సార్. అయ్యో పర్వాలేదండి, వాళ్ళు తీసుకుంటే తీసుకున్నారు, అవార్డు ఇచ్చారు కదా. వాళ్ళ అమాయకత్వానికి నేను అంటే వాళ్ళ ఆనందం అది. అంటే నిజానికి మామూలు గృహస్థులను ఎవరు పిలిచి అవార్డు ఇవ్వడు, ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఆనందం. కానీ వాళ్ళకి తెలియకుండా ఒక పొరపాటు పదంలో నడిచేటువంటి ప్రక్రియకి తోడ్పడుతున్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇంట్లో మేము మొక్కలు పెంచామండి, దాంట్లో గంజాయి మొక్క ఉందని తెలియదు కానీ రోజు నీళ్లు పోస్తున్నామండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.